ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదరహిత ప్రాంతాలే లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పిన్నింటి రఘునాథ్ రెడ్డి. చెన్నూరులో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. లక్షట్పేటలో ఘనంగా సత్యసాయిబాబా జయంతి వేడుకలు. శ్రీనివాస గార్డెన్లో శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు. రోడ్డు ప్రమాద రహిత ప్రాంతం లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని శాఖలను సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలను చేపడుతుందని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా మంచిర్యాల జోన్ వేంపల్లి ముల్కల బ్రిడ్జ్, గుడిపేట వద్ద ఉన్న బ్రిడ్జి, ఇతర ప్రాంతాల్లో R&B శాఖ ఎక్సైజ్ ఆర్డీఓ, R&B శాఖ ఎక్సైజ్ ఆర్టీఓ, హైవే ఇంజనీర్ అధికారులతో పాటు గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల సమన్వయంతో కలిసి పర్యటించి గతంలో ప్రమాదాలు జరిగిన ప్రాణం నష్టం వాటిల్లిన బ్లాక్ స్పాట్లను పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రమాదాలకు గల సాంకేతిక కారణాలను విశ్లేషించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఆయా చోట్ల ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్, వేగ నియంత్రణ సూచికలు, రాంగ్ రూట్లో వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, అతివేగం, బాధ్యత రాహిత్య ప్రయాణాల వలన జరిగే రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువగా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని విద్యార్థులకు సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, చలికాలం మంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలకు ఒక కారణమని, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సిఐ అశోక్ కుమార్, రోడ్డు సేఫ్టీ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము గుడిపేట దగ్గర
బ్లాక్ స్పాట్స్ ఉంది, అది ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఏమేమి సౌకర్యం చేస్తే భవిష్యత్తులో యాక్సిడెంట్ లేకుండా ఇన్స్యూర్ చేయడానికి రివ్యూ గురించి వచ్చాము. మాతో సహా మున్సిపల్ కమిషనర్ గారు, డీసీపీ గారు, ఇతర సీనియర్ పోలీస్ అధికారి గారు, మనము అందరు ఇక్కడ చూసి అక్కడ ఏమేమి కావాలి ఆ వివేచన చేసి తప్పకుండా త్వరగానే అది అరేంజ్ చేస్తాము. సో దట్ ఇప్పుడు రావాల్సిన మీరు చూస్తే ఈ చలికాలంలో మ్యాక్సిమం ఇన్సిడెంట్ జరుగుతుంది, అది కూడా ఎర్లీ మార్నింగ్ అవ్వాలి. మీ ద్వారా నా రిక్వెస్ట్ అందరు ట్రావెలర్స్తో కూడా ఉంది, ఎస్పెషలీ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ టైంలో అంటే ఇది ఉంటుంది, విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో దయచేసి ప్రయాణం చేయకండి. చాలా అవసరం ఉంటేనే ప్రయాణం చేయండి, జాగ్రత్తగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో త్రాగి డ్రైవింగ్ చేయకండి. చాలాసార్లు డ్రైవర్ లేట్ నైట్లో పూర్తిగా అలర్ట్ లేకుండా ఈ విధంగా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో రోడ్డు మీద పార్కింగ్ చేసి పక్కన పడుకుంటున్నారు. అట్లా కూడా లేకుండా, ఎందుకు మీరు పార్కింగ్ చేసి పోతే వేరే వాళ్ళు చూడలేకపోతే బండిలో క్రాష్ అయిపోతుంది వెనుక నుంచి వచ్చిన బండి. అది కూడా అవాయిడ్ చేయడానికి నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. ఎక్కడ కూడా విజిట్ చేసిన పబ్లిక్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. అందరు డిపార్ట్మెంట్ కలిసి మనము డెఫినెట్లీ ఒక పీస్ఫుల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ష్యూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నేతలు. రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక పదవుల్లో కొనసాగారని, పార్టీ సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్న నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి రఘునాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసుకుంటూ ఎన్ని ఆటపోటులు ఎదురైనా కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉన్నందుకు అధిష్టానం గుర్తించి రఘునాథ్ రెడ్డి గారికి డీసీసీ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి గాను మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు అతనికి సపోర్ట్ చేయించి ఎంపీ గారు సపోర్ట్ చేయించి కృషి చేసినందుకు వివేక్ వెంకటస్వామి గారికి మన వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చెన్నూరులో బాణసంచా కాల్చుకొని సంబరాలు చేసుకొని జరిపింది. కార్యకర్తలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ పెద్దలందరికీ కష్టపడ్డ వారికి గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్దలకు నాయకులకు అందరికీ కృతజ్ఞతలు ఉంటామని ఈరోజు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మా వంశీకృష్ణ గారు, ఎంపీ వంశీకృష్ణ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఆదిస్థానం నుంచి మా పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారిని మా జిల్లా అధ్యక్ష పదవి కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా చెన్నూరు పట్టణంలో కార్యకర్తలు అందరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని వాళ్ళకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి కానీ ఇంతకుముందు నుంచి కానీ రఘునాథ్ రెడ్డికి ఎంతో చాతుర్యం ఉంది. ఎంతో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఇంకా చేయాలని మా పిల్లలందరినీ, మా కార్యకర్తలందరినీ ముందుకు తీసుకుపోయి మంచి పార్టీని ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ అన్ని పదవులు కట్టపెడుతూ ఎలక్షన్లో ముందుకు తీసుకుపోయి అందరినీ గెలిపించడానికి కృషి చేయాలని. జై కాంగ్రెస్, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీబాబు నాయకత్వం. ఈరోజు
కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడి సంబరాలతో టపాసులు కాల్చి పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు అవడం హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలు డోలయాడుతున్నాం. కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ జెండా చేతబూని కాకా వెంకటస్వామి గారి ఆశయాలకు అనుగుణంగా నడిచి ఎన్ఎస్యుఏలో అప్పుడు పదవి పొంది ఆ తర్వాత పార్టీ కనుమరుగైన తెలుగుదేశం ఉన్న తర్వాత టీఆర్ఎస్ వచ్చిన 14 సంవత్సరాల 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని పిన్నింటి రఘునాథ్ రెడ్డి అడుగడుగు నడిచారు. ఆ కాకా వెంకటస్వామి గారి అడుగుజాడల్లో ఉన్న వాళ్ళ తనయుడు కానీ వాళ్ళ మనవడు కానీ మా గురువారిలు మంత్రితుల్యులు వివేక్ వెంకటస్వామి గారు, వంశీబాబు గారు మళ్ళీ మంత్రి పదవి రావడం, మా వంశీబాబు ఎంపీ అవ్వడం, రఘునాథ్ రెడ్డి సేవలను గుర్తించడం, వాళ్ళ అండదండ ఆశీర్వాదాలతో జిల్లా పార్టీ అధ్యక్షుడికి కట్టబెట్టడం మా అందరికీ హర్షాతిరేకం. పోడేటి వెంకట్ గౌడ్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఆదివారం లక్షట్పేట పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస గౌడ్ కుటుంబ ఆత్మీయుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పోడేటి వెంకట్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ సతీష్ గౌడ్ మరియు సాయిరాం గౌడ్లకు శుభాశీస్సులు అందించి భవిష్యత్తులో పోడేటి వెంకట్ గౌడ్ సేవలను సమాజంలోకి ఇంకా ముందుకు తీసుకువెళ్లి సేవలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ బాబు, మాజీ కౌన్సిలర్లు ఓరుగంటి శ్రీకాంత్, మెట్టు రాజు, కళ్యాణి, సిహెచ్ రాజన్న, కోఆప్షన్ నూనె ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, శ్రీకాంత్, చాంద్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోనేటి శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ వైద్యం వారి కుమారుని బర్త్డే సందర్భంలో అలాగే మరొక కుమారుడు విదేశాల ఉన్నత విద్య అభ్యసించి తిరిగి వచ్చిన సందర్భంలో ముఖ్యంగా కార్యక్రమం ఉద్దేశం వల్ల గతంలో శ్రీనివాస్ గౌడ్ పైన పేరు మీద వెంకట్ గౌడ్ ట్రస్ట్ పెట్టి ఎంతో సేవా కార్యక్రమం చేయడం. ఈరోజు కొడుకు బర్త్డే కాబట్టి బాగుంటున్న వల్ల తండ్రి అడుగుదాడలో తండ్రి చెప్పిన విధంగా మానవ సేవ అందరికీ సహాయం చేసే మరి పేదలకు చెల్లించే కార్యక్రమం ఏర్పడలేదు. ఈ సందర్భంగా మంచిగా మీద స్వయంగా వెలిసిన దేవాలయ నిర్మాణం కోసం భగవంతు దేవాల నెరవేరాలి బ్రహ్మను. ఈ సందర్భంలో ఏదైతే కోనేటి శ్రీనివాస కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు నేను ఆయుష్ ఇచ్చే దిశగా ఇంకోటి దేవుడు కార్యక్రమం ఇచ్చేసిన మున్సిపాలిటీ లోపల మరి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పెద్దలందరి ఆశీర్వాదంతో ఈనాడు మేము ఈ స్థాయిలో ఉన్నాం. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే నేను లక్షట్పేటలో మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినే మీలాగానే. ఆ పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు మా తండ్రి గారు నాకు ఒక క్రమశిక్షణ అయితే గట్టిగా నేర్పారు. ఆ క్రమశిక్షణ పట్టుకొని నేను ఇంతవరకు మరి మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోవడం జరుగుతుంది. 2001 సంవత్సరంలో ప్రజాసేవలో భాగంగా ఆనాడు ఒక వార్డు మెంబర్ గా పోటీ చేసి మరి ఉప సర్పంచ్ గా మీ అందరి ఆశీస్సులతో ఆనాటి నుంచి మరో పర్యాయం కూడా ఉప సర్పంచ్ గా చేయడం, మరి పెద్దలు దివాకర్ రావు గారి ఆశీస్సులతో పోయినసారి మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా చేయడం, పార్టీ ప్రెసిడెంట్ గా చేయడం, మరి మీ అందరికీ ప్రజాసేవ చేసేటువంటి అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాను. నేను ఒక రెండే నమ్ముతాను,
ఒకటి నాకు మా తండ్రి గారు చెప్పారు, ఏదైనా పేదవాళ్ళకు మనం సహాయం చేయడం మన ధర్మం అని చెప్పేసి. మరి నేను ఆ పేదతనం నుంచి కూడా వచ్చాను కాబట్టి ఈ పేదలకు సహాయం చేయడం మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 2017వ సంవత్సరంలో మా నాన్నగారు మరి పదహారులో చనిపోయిన వెంటనే వారి ఆశయాల మేరకు మా యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి మాతోని చాతనైనటువంటి చిరు చిరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చిన్నప్పటి నా సొంత క్లాస్మేట్. వాడు చిన్నప్పటి పేదరికంలో ఉన్నా కూడా ఈరోజు తన కష్టంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు సమాజ సేవలో చాలా వంతు కృషిగా ఎంతో కొంత సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సతీష్ గౌడ్తో సహా వారి ఇద్దరు కొడుకులు కూడా మంచిగా తన తండ్రి జాడలో ఎదుగుతూ వారి తాత చెప్పిన యొక్క ఈరోజు ఏకాగౌడ్ యొక్క ట్రస్ట్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ పేదలకు సేవ చేస్తూ మీ అందరి ఆశీస్సులు మరియు భగవంతుని ఆశీస్సులు వారికి ముగ్గురికి ఉండాలి, శ్రీనివాస్ గౌడ్కి అందరికీ ఉండాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పనిచేస్తారు. ఈయన కూడా బ్రహ్మాండంగా సంపాదించారు. వీరందరూ కూడా ఈయన వచ్చిండ్రు, వీళ్ళని ఆశీర్వదించాలి. వీరు ఎప్పటి నుంచో శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ పిల్లల్ని ఇంతకుముందే పెద్ద చెప్పిన త్రిమూర్తి కానీ వీళ్ళ ముగ్గురికి కూడా వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. పైనుంచి పెద్దల వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు ఉప సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి మీకు తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అనేక సేవా కార్యక్రమాలు పండుగ లక్ష్మణులు కానీ ముస్లింలకైతే ఆ మధ్య మేము సేవా ప్యాకెట్ వేస్తే పాల ప్యాకెట్ అని సిగిరని ఎవరికి ఆపదున్నా నేనున్నాను ఒక ధైర్యంతో వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఈ రోజు కూడా ఒక కొడుకు బర్త్డే కొడుకులిద్దరు మంచి బ్రహ్మాండంగా సర్పంచ్ జాబ్ చేస్తుండ్రు. సంతోషమైన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా ఆహ్వానించారు. యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డిని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏఐసిసి అధిష్టానం నియమించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచాలను పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. పిసిసి సభ్యులుగా ఉండడమే కాకుండా ఎల్డీఎంఆర్ కోఆర్డినేటర్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వారు వ్యవహరించడం జరిగింది. నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒక గొప్ప నమ్మకం అనేటువంటిది ఇలా మాకు కలుగుతా ఉన్నది. ఒక సామాన్య కార్యకర్త నుంచి వెళ్ళి ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి నాయకునికి ఈ రోజు తన యొక్క నాయకత్వ లక్షణాలను మెచ్చి ఇలా డిసిసి ప్రెసిడెంట్ పీఠాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఒక వారి అభిమానులను కావచ్చు, వారి సహచరులం అంతా కూడా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. రానున్నటువంటి ఒక కాలం లోపల రఘునాథ్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షునిగా ఈ యొక్క మంచిర్యాల జిల్లా లోపల ఒక పార్టీని 2028 లోపల అధికారంలో తీసుకొచ్చేటువంటి దిశగా వారు అడుగులు వేస్తారని, వారి నాయకత్వం లోపల ఈ ఇక్కడ ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా సమన్వయంతో పనిచేసి చాలా ఆనందకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే నేను ఇలా చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకంటే 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా నా జీవిత ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఎన్ఎస్సిఐ టౌన్ ప్రెసిడెంట్గా, జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీలో, అదేవిధంగా పిసిసి కమిటీలో పిసిసి మెంబర్గా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి కార్యకర్తను గుర్తించినటువంటి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, వారి తండ్రి నుండి నేను ఎన్ఎస్ఏ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ని ఒడిదుడుకులకినా కాంగ్రెస్ పార్టీ వెంకటస్వామి గారు, ఆ తర్వాత వినోద్ గారు, ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి గారు నన్ను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఏదైతే డిసిసి అధ్యక్షుడిగా ఈరోజు మంచిర్యాల జిల్లాకు నన్ను నియమించిందో వారు నా నియామకానికి ఎంతో కృషి చేశారు. వారు ఒకటే అన్నారు, ప్రతిసారి క్రమశిక్షణ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ వెంట నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ముందుకు తీసుకుపోయేటువంటి నాయకత్వం కావాలి, యువకులు కావాలని వివేక్ వెంకటస్వామి గారి ఆలోచన. అదేవిధంగా వారి తనయులు, గౌరవనీయులు, యువకులు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు,
ఎప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆకాంక్షించిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు రఘునాథ్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తున్నావు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలో జరగబోయేటువంటి అధ్యక్షత తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా తప్పకుండా నీ సేవను గుర్తించి తప్పకుండా పార్టీ అధిష్టానం కూడా నీకు బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా నీ వెంట నుండి నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతాం. నీ నాయకత్వం కూడా యువకులకు అవసరం అని చెప్పేసి వారు వివేక్ వెంకటస్వామి గారు, వంశీకృష్ణ గారు, వారితో పాటు గడ్డం వినోద్ గారు, వీరితో పాటు మంచాల శాసనసభ్యులు ప్రేమసారావు గారు, వీరందరూ కూడా యువకులు ఉండాలని ఆకాంక్షిస్తూనే ఆ రోజు పార్టీకి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా పార్టీ కొన్ని ఈక్వేల్స్ వల్ల కొంత ఇబ్బంది అయినప్పటికీ వివేక్ వెంకటస్వామి గారు చొరవ చూపి, వంశీ గారు చొరవ చూపి ఎన్ని ఇబ్బందులైనా యువకుడు ఉండాలని నాకు ఈ అవకాశం కల్పించినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా ఎవరి వ్యక్తిగత స్వార్థాలకు పోకుండా పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం లక్షట్పేట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం లక్షట్పేట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయనను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆలోచనలను బీసీ వర్గాల్లో తీసుకువెళ్లి ముందుకు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు కర్ర లచ్చన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేంద్ర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మల్లేష్, బీసీ జిల్లా నాయకులు మధుసూదన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య, నాయకులు రమణచారి, లచ్చన్న, లత, ఎండి కలీం మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 1978లో ఆనాడు జనతా పార్టీ నుండి కీర్తిశేషులు చుంచు లక్ష్మయ్య గారు ఎమ్మెల్యేగా లక్షటిపేట కాన్స్టిట్యూన్సీ గెలవడం జరిగింది. అతనితో పాటు మేము కూడా ఆ ఎలక్షన్లో గ్రామాల తిరిగాం. రైతు నాగలి గుర్తొచ్చింది. ఆ గుర్తును ఊళ్ళలో నాగళ్ళు కూడా కట్టించాం. ఆనాడు ఒక బీసీ నినాదం మీద మరి లక్ష్మయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేక ఇప్పటి వరకు ఎవరు కాకపోవడం దురదృష్టకరం. ఇవాళ బీసీ జనాభా దాదాపుగా 56% ఉన్న జనాభా ఎస్సీ ఎస్టీతో కలుపుకుంటే 90% ఉన్న జనాభాలో కూడా ఈనాటి వరకు కూడా అగ్రవర్ణాలే మరి రాజ్యం వెళ్తూ ఉన్నారు. దానికి వాళ్ళని నిందించడం కంటే మనలో సరైన సమైక్యత లేక, అందరి మధ్యలో సయోధ్య లేక, అందరూ కలిసి ఉండలేక, ఆనాటి పరిస్థితులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి మనం సాధించుకోలేకపోయాం. మరి ఈనాడు అన్ని కులాలు, మతాలు అన్ని కూడా వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, చదువులలో అన్నింటిలో కూడా మనం పైకి వచ్చినాం కాబట్టి ఇప్పటి నుండినైనా ఈ బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీలను కలుపుకొని తప్పకుండా మనం ఒక నినాదాన్ని తీసుకొని ఈ మొత్తం మంచిర్యాల జిల్లాలో బీసీ నినాదాన్ని అన్ని గ్రామానికి తీసుకెళ్ళి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడ బీసీ బీజాన్ని మనం మరి మొలకెత్తించేటట్టు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీ నాయకుడు, తెలంగాణ ప్రాంతానికే మొట్టమొదటి ఎమ్మెల్యేగా బీసీలు లేనటువంటి ఒక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి చుంచు లక్ష్మయ్య గారు. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాబోయే రోజులలో కూడా బీసీలందరూ ఐక్యతగా ఉండి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని, మైనార్టీలను కలుపుకొని రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈ అగ్రవర్ణాలే కాకుండా ఈరోజు ఈ యొక్క వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం దక్కే విధంగా అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలి. అన్ని వర్గాల ప్రజలందరూ ఐక్యతతో పోరాటం చేసి అన్ని పార్టీల తరఫున ఒక్కొక్క పార్టీ నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధిగా ఈరోజు అన్ని బీసీ నాయకులే ఉన్నారు. ఈరోజు సెకండ్ క్యాడర్ మొత్తం అన్ని పార్టీలకు బీసీ నాయకులే. కాబట్టి ఖచ్చితంగా బీసీ నాయకులందరూ ఆలోచించి మన యొక్క పార్టీల పైన, మన యొక్క బీసీల అధికారం, మన అవకాశాలు మనం కాపాడుకునే విధంగా మన వర్గాల ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో
బీసీల యొక్క ఐక్యతను ఇక్కడ ప్రజలకు కానీ పాలకులకు కానీ నిర్దిష్ట చేసి అనేక పోరాటాలను ముందు నడిపినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి సుంచులక్ష్మయ్య గారు. వారి యొక్క ఆశలు ఆశయాలు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటి నాయకుడు మనకు స్ఫూర్తిదాయకంగా అమరుడైనా కానీ మన యొక్క ఆలోచన విధానాల్ని పొందుపరిచి ఈ ప్రాంత ప్రజలను ఏకం చేసి ఒక మంచి నిర్ణయాలతోటి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భంలో వారి యొక్క ఆశయాలను మన ముందు ఉంచారు. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరం కూడా బీసీ బిడ్డల కోసం పనిచేసి రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో ఈరోజు సింగరేణి కోల్ సీనియర్ క్రీడాకారుడు కబీర్ పదవి విరమణ పొందిన సందర్భంగా సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ క్రీడాకారులు మాట్లాడుతూ క్రీడాకారుడు కబీర్ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ క్రీడల పట్ల ఆసక్తితో నస్పూర్ మరియు బెల్లంపల్లి టీంలతో ఎన్నో జిల్లా స్థాయి పోటీలు ఆడడం జరిగిందని, ఈ పోటీలో కబీర్ ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు కబీర్ సింగరేణిలో పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా పాత మరియు వర్ధమాన క్రీడాకారులు అందరం కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత మరియు వర్ధమాన క్రీడాకారులు పాల్గొన్నారు. మా మిత్రుడు చాలా సంవత్సరాలు మేము కలిసి ఆడినాం. నస్పూర్ టీము చాలా సంవత్సరాలుగా నస్పూర్ టీంలో ఆడేవాళ్ళం మేము. నేను చిన్న మా ఇంకో ఓపెనర్ రాలేదు వెంకటేశ్వర్లు, ఇది అందవే. వాళ్ళ టీంలో కలిసి చాలా మ్యాచ్లు ఆడినాం. ఇక్కడి నుంచి కాగజ్నగర్ నుంచి లక్షపేట వరకు చాలా టోర్నమెంట్లు పోయేవాళ్ళం. వాళ్ళతోటి వాళ్ళ తమ్ముడు గౌస్ కూడా ఉన్నాడు. మేము చాలా టోర్నమెంట్లు ఆడాము. వేణుగోపాల్ టోర్నమెంట్లో చాలా గెలవడం జరిగింది. ఈరోజు ఇది ఇంత మంచిగా ఆర్గనైజ్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన చిన్న నూనె శ్రీనివాసు, ఇంకా ఎంసీను, ఇంకా చాలామంది ఉన్నారు. లోకల్ హీరోలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మరికొన్ని కూడా ఇక ముందు కూడా జరుపుతారని ఆశిస్తూ నాకు సీనియర్ క్రీడాకారులు మిత్రుడు పెద్ద అంటే అనుభవశాలి కబీరన్న గారి పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకొని వారి తోటి కళాకారులందరూ అంటే క్రీడాకారులందరూ ఈరోజు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నన్ను దీనికి ఆహ్వానించినందుకు వీరందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఫ్రెండ్లీ అనే ముగించుకొని అందరూ సంతోషంగా ఇళ్ళకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కబీర్ బాయ్ డాక్టర్ కూడా ఇప్పుడు డిప్లొమా చేస్తుంది. రిటైర్మెంట్ సందర్భంగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో బెల్లంపల్లి నుండి కొత్తగూడెం వరకు ఉన్న సీనియర్ క్రికెటర్స్ పిలిచి ఇక్కడ మంచి మ్యాచ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మా అన్న రిటైర్మెంట్ మాకు ఆదర్శం. అన్న అంటే ఆ రోజుల్లో రామకృష్ణాపూర్ నుంచి 7, నస్పూర్ నుంచి 4, 11 మంది ఆ క్రీడాకారులం ఎటుపోయినా కానీ అప్పుడు నెంబర్ 1 బెల్లంపల్లి సోనీ టీం ఉండే. ఆ సోనీ టీంతో మేము ఆడిన అనుభవాలతో ఈరోజు మా క్రికెట్లో ఎన్నోసార్లు కోల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన సలీం అన్న ఈరోజు ఇక్కడికి రావడము మాకెంతో గర్వకారణము. అలాగే మా బూదే సత్తన్న, అలాగే మా జాడుశేఖర్ అన్న, మా నరసన్న మరియు మా ఉమాకాంత్ సార్ మేమిద్దరం ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేది. నేను ఆయనకు సింగిల్ స్ట్రైకింగ్ తీసిస్తే ఆయన దంచి కొట్టేది. ఆయన మొత్తం ఎక్కడెక్కడో పడేది. ఒక మంచి ఒకప్పుడు క్రికెట్లో శ్రీకాంత్ ఎలా అయితే సిక్సర్లు కొడతాడో అలాంటి టైప్లో మా ఉమాకాంత్ సార్ సిక్సర్లు కొట్టేది. కానీ తర్వాత అందరితోని అనుభవాలను పంచుకొని వాళ్ళతోని మేము మ్యాచ్లు ఆడుకుంటూ సలీమన్న, సత్తన్న, నర్సన్న, బూద సత్తన్న, వీళ్ళందరూ జాడిశేఖర్ అన్న వీళ్ళందరి ప్రోత్సాహంతో మేము ఇంత వరకు వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న యూత్ కూడా తిరుపతి రెడ్డి కూడా చాలా మందికి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మంచి మ్యాచ్లు కండక్ట్ చేసి అప్పుడప్పుడు మా సీనియర్స్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము కూడా కొంచెం సంతోషిస్తాం మేము. అలాగే ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మ్యాచ్ని ఒక సంతోషకరమైన వాతావరణంలో మన కబీర్ అన్న మళ్ళా ఫ్యూచర్ కూడా మంచి బాగుండాలని చెప్పేసి ఆయనే అక్కడన్న అంతకుముందు నస్పూర్ గ్రామంలో 11 మంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే క్రికెట్ టీం ఉండేది వాళ్ళందరికీ. అలాంటి క్రికెట్ టీంను తయారు చేయాలని చెప్పేసి
మీ అనుభవాలను వాళ్ళకు నేర్పాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన సమ్మన్నకు, మా రాజన్నకు, మా పీఈటీ సోదరులందరికీ, అంటే నాతో పనిచేసే పీఈటీ సోదరులందరికీ, ప్రెస్ మీడియాకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వనండారు. లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీనివాస గార్డెన్లో శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 26 మంది నిరుపేదలకు కుట్టు మిషన్లు, 50 మందికి దుప్పట్లు, 6గురికి అమృత కలశాలను ప్రముఖ న్యాయవాది కేవి ప్రతాప్ మరియు శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ శ్రీరామూర్తి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది కేవి ప్రతాప్ మాట్లాడుతూ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు కుట్టు మిషన్లు, దుప్పట్లు, అమృత కలశాలు అందజేయడం అభినందనీయమని శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులను కమిటీ అభినందించారు. ఈ సత్యసాయి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. లక్షెట్పేట మండలంలోని మారుమూల గ్రామంలో నిరుపేదలకు విద్య, ఆరోగ్యంపై శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు కమిటీ దృష్టి పెట్టాలని సూచించారు. సత్యం, ధర్మం, ప్రేమ అనే విలువలను సమాజంలోకి తీసుకువెళ్లి ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామూర్తి, ప్రముఖ న్యాయవాది కేవి ప్రతాప్, శివసాయి గణేష్ సేవా సమితి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా లక్షెట్పేట పట్టణంలో శ్రీ శివసాయి గణేష్ మండలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమానికి మన సమితి అధ్యక్షులు శ్రీరామూర్తి గారు, అదేవిధంగా సమితి మిగతా ఫౌండర్సు, మహిళా సభ్యులు అందరికీ నేను బాబా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా స్వామి సత్యసాయి బాబా ఏదైతే సేవకు ప్రాధాన్యత ఇస్తుందో దానిలో భాగంగా మనం స్వామి కాన్సెప్ట్లో సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ వీటిని మనం సమాజంలో ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు మనం మంచి సమాజాన్ని మనం చేకూరగలుగుతాము. అదేవిధంగా మనకు ప్రధానంగా విద్య, ఆరోగ్యము అనే అంశాల మీద స్వామి ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం యాదృచ్ఛికంగా మన ఇక్కడి సమితి వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల 2 మండలాలు ఉన్నటువంటి గ్రామాల లోపల సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలో భాగంగా ఈరోజు భగవాన్ సత్యసాయి బాబాని 100వ జయంతి వేడుకల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమం మా శివసాయి గణేష్ సేవా సమితి చేయడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎందుకంటే 26 మంది కుటుంబీకులు అయినటువంటి ఇలా మామూలు విషయం కాదు. లక్షెట్పేటలో ఇన్ని రోజులు మేము కష్టపడింది, ఎందుకంటే 80 కుటుంబీకులు ఇచ్చామంటే అప్పుడప్పుడు ఒకటి ఇచ్చాం. ఒకే టైం 26 కుటుంబీకులు ఇస్తున్నాం ఈ రోజున. అలాగనే ఒక 50 మందికి ఈ చలికాలం కాబట్టి ఆ దుప్పట్లో కూడా మేము మంచి ఇస్తాం, కానీ ఏది చెడు వచ్చి ఎప్పుడు ఇవ్వను. అలాగే ఒక 6గురికి అమృత కలశం నిరుపేద కుటుంబాలకి, ఇంకా కొంచెం మిగిలి ఉండారు, తర్వాత కూడా దాన్ని కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగనే ఈ సంస్థ ఈ 26 కుటుంబీకులకి ఒక 30 మంది దాతలు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్లస్ లక్షెట్పేట ఈ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇలా ఇంతమంది పాల్గొన్నారు కాబట్టి ఈ 3 లక్షల ప్రాజెక్ట్ ఇలా సెట్ అయింది. సత్యసాయి 100వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి గారు చెప్పింది ఏంటంటే సేవ, ప్రేమ అనేటటువంటి తత్వం. అదే ఆధారంతో, అదే లక్ష్యంతో, అదే ఆచరణతో భాగంగా ఈ శివసాయి గణేష్ మండలి గారు, శ్రీరామూర్తి గారు ఏదైతే పట్టుదలతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అందులో భాగంగా ఈరోజు చాలా సంతోషం. 26 మందికి కుట్టు మిషన్లు, అమృత అవి దుప్పట్లో ఇవ్వడం అనేటటువంటిది, ఆలోచన రావడం, ఆచరణ చేయడం అనేటటువంటిది ఒక 48 గంటల్లో చేయడం ఒక శ్రీరామూర్తి గారికే సాధ్యం, మరొకరికి సాధ్యమైనటువంటిది మాత్రం నేను అట్లాంటిది అనుకోను. ఎందుకంటే సారు గారి యొక్క ఆలోచనలతోని వాటితో ఉండేటటువంటి ఒక 2 నిమిషాల సంబంధంతో నేను ఆకర్షితున్నై దీనిలో భాగస్వామ్యం పొందడం అనేటటువంటిది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూరు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎవరు
ఫ్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెట్టవద్దని అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఉత్కూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఉన్న పలు ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ కొందరు దురుద్దేశంతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెడుతున్నారని అవి విరమించుకోవాలని కోరారు. అంబేద్కర్ అందరివాడు, బడుగు బలహీన వర్గాల రాజ్యాంగ నిర్మాతని తెలిపారు. కొందరు ఈ చౌరస్తాను వేరే పేరు పెట్టడానికి నామకరణం చేయడానికి ప్రణాళిక చేస్తుండడం అది మానుకోవాలని సూచించారు. ఎప్పటికీ ఉత్కూరు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాగానే ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రామ్దాస్, జిల్లా కార్యదర్శి శనిగారపు లింగన్న, చుంచు రమేష్, చిప్పకుర్తి నారాయణ, వేముల ప్రేమ్సాగర్, పిండం సత్తయ్య, కల్లపల్లి విక్రమ్, మడిపల్లి వెంకటేష్, దర్శనాల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాడ కొంతమంది బీసీ సోదరులు వచ్చి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఈ అంబేద్కర్ గారి చౌరస్తాను మరి సింధు లక్ష్మయ్య గారి చౌరస్తా పెట్టాలని వాళ్ళు గర్భానికి ఇక్కడ ప్రోత్సాహం పెట్టడం జరిగింది. కానీ సోదరులలో ఆలోచించండి, అంబేద్కర్ అందరి వాడు, మీరందరి ఒక స్వేచ్ఛగా బతుకుతానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన ఓటు భిక్ష అని సందర్భంగా మీకు తెలియజేస్తున్న సోదరులారా. ఎందుకంటే మేము బీసీలం ఎస్టీలం అందరం ఏకం కావాలంటే మీరు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఈ అంబేద్కర్ చౌరస్తాను మార్చాలని చేయడం కొంచెం బాధాకరం. మేము అందరం ఏకమైతేనే భూస్వాములను తరిమికొట్టే రోజులు ఉంటాయి, ఎందుకంటే అగ్రవర్ణాలను తరిమికొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులను గమనించండి, అంబేద్కర్ ఆశయాల కోసం అందరం పోరాటాలు చేయాలి, కానీ మన దాంట్లో మనం విచ్ఛిన్నం చేయకూడదని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద వారికి చిన్న అవమానం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో రకంగా అంబేద్కర్ వాదులను విచ్ఛిన్నం చేయాలనే దురుద్దేశంతో ఈ ఫ్లెక్సీలు కట్టడం, దొంగసాటున వచ్చి ఈ ఫ్లెక్సీలు కట్టి మన దాంట్లో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల సిచ్యువేషన్ కోసమే ఇదంతా ఒక విధమైన తప్పిదమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి బీసీ మిత్రులారా, మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలిస్తేనే రాజ్యాధికారం అని చెప్పి ఇలా బీసీ సంఘాలు కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. దానికి ఎస్సీ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. దాన్ని మీరు గమనించాలి. ఇది ఈనాడు కాదు, ఎక్కడనైతే ఉత్కూరు చౌరస్తా అనేది ప్రారంభమైందో అప్పటి నుండి అంబేద్కర్ స్కాచ్ అనేది నడుస్తూనే ఉన్నది. ఇది ఎప్పటికైనా అంబేద్కర్ చౌరస్తా తప్ప వేరే నామకరణం చేయాలని ఏ ఒక్కరికి ఉద్దేశం ఉన్నా అంబేద్కర్ వాదులు అనే ప్రతి వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తాగానే భావించాలని చెప్పి మరొకసారి నా సోదరులకు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు ప్రమాద రహిత ప్రాంతాలే లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పిన్నింటి రఘునాథ్ రెడ్డి. చెన్నూరులో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. లక్షట్పేటలో ఘనంగా సత్యసాయిబాబా జయంతి వేడుకలు. శ్రీనివాస గార్డెన్లో శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.